బాలు మీనాని సుగుణమ్మ దగ్గరికి తీసుకువెళ్లిన విద్య ప్రభావతి కాళ్ళు పట్టుకుని రోహిణి గురించి నిజాన్ని బయట పెట్టేసిన సుగుణమ్మ. ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇక పెద్దయిన మనవడైతే ఫోన్ చేసి ఫోను అక్కడ పడేసుకుంది, మీరు ఫోటో పంపించారు కదా విద్య అనే అమ్మాయి అని చెప్పడంతో ఆ మాటకి బాలు అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. అప్పుడు ఇక మీనాతో అయితే ఆ విషయాన్ని చెప్పంగానే ఇక మీనా అయితే ఇదేంటండి, విద్య కూడా ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు. అయినా విద్యకి మీ ఫోన్ దొంగలించి శివ వీడియో లీక్ చేయవలసిన అవసరం ఏముంది? అసలు విద్యకి మనకి ఎలాంటి శత్రుత్వం లేదు కదా అంటూ అడుగుతూ ఉండగా, ఇదంతా విద్య పని కాదు, విద్య చేత పార్లలమ్మే చేయించుంటుంది. నీకు ముందే చెప్పాను కదా మీనా, పార్లలమ్మ మీదే నాకు అనుమానం ఉందని. ఇదంతా ఆ మహాతల్లి పని. నేను ఎవరి మీదైనా అనుమానం పడ్డాను అంటే ఖచ్చితంగా దాని వెనుక కారణం ఉంటుంది. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా, పార్లలమ్మ గురించి ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా ఎక్కడలేని నిజాలు అన్నీ బయటికి వస్తాయి అని. పెళ్ళైన దగ్గర నుంచి ఆవిడ ప్రవర్తన చూస్తూ ఉంటే నాకు అనుమానంగానే ఉంది. ప్రతి విషయంలో కూడా పార్లలమ్మ చాలా తేడాగా ప్రవర్తిస్తుంది. ఇప్పుడు ఈ ఫోన్ విషయంలో కూడా నిజాలు తెలిసాయి కదా, ఖచ్చితంగా నేను అన్నీ తెలుసుకుంటాను అంటూ బాలు అనంగానే, లేదండి, ముందు మనం విద్యని నిలదీసి అన్ని వివరాలు తెలుసుకోవాలి. విద్య ద్వారా నిజం తెలుసుకోగలిగితే ఆ రోహిణి నిజస్వరూపం బయటపడుతుంది. రోహిణి గురించి ఆలోచిస్తూ ఉంటే ఈ మధ్యకాలంలో నాకు కూడా అనుమానం వస్తుంది. ఖచ్చితంగా రోహిణి ఏదో తప్పు చేస్తుంది. ఇంట్లో వాళ్ళందరికీ కూడా తెలియకుండా ఏదో నిజాన్ని దాచిపెడుతుందని అనిపిస్తుంది అంటూ ఇక మీనా అంటూ ఉండగా, సరే మనం వెళ్ళి నార్మల్గా అడిగితే తను నిజాన్ని చెప్పదు, ఎలాగైనా తన చేత నిజాన్ని బయట పెట్టించాలి అంటూ బాలు అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇక మీనా బాలు ఇద్దరూ కూడా విద్య దగ్గరికి అయితే వెళ్తారు. ఇద్దరిని చూసిన విద్య అయితే అడుగుతూ ఉంటుంది, ఇదేంటి మీ ఇద్దరూ కలిసి వచ్చారు అంటూ అడుగుతూ ఉండగా, వచ్చేలా చేసింది నువ్వే కదా అంటూ బాలు అయితే అనంగానే, నేనేం చేశాను అంటూ విద్య అయితే అడుగుతూ ఉంటుంది. అసలు జనాలు ఇంత మోసాలు చేస్తారని, పైకి అమాయకంగా నటిస్తూ ఇంత వెనకాల గోతులు తవ్వుతారని అస్సలు అనుకోలేదు. ఈరోజే పూర్తిగా అర్థమైంది అంటూ ఇక బాలు అంటూ ఉండగా, అప్పుడే ఇక విద్య అయితే, ఏంటి మీనా, బాలు ఏదేదో మాట్లాడుతున్నాడు, నాకేమీ అర్థం కావడం లేదు. మీరు అసలు ఎందుకు వచ్చారో, ఏం అడగడానికి వచ్చారో అన్నీ నాకు చెప్పు, నాకు తెలిసిందుంటే మీతో చెప్తాను అంటూ విద్య అయితే అంటూ ఉంటుంది. నీకు తెలిసింది కాదు, తెలిసిన విషయమే నువ్వు చెప్పాలి. అయినా నువ్వు ఎంతో మంచిదానివి, అమాయకురాలివి అనుకున్నాను. నిన్ను ఒక తోడబుట్టిన చెల్లెల్లా భావించాను. ప్రతి విషయంలో కూడా నీతో ఎంతో క్లోజ్గా మాట్లాడతాను, కానీ నన్ను ఇంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు అంటూ అడుగుతూ ఉంటుంది మీనా అయితే. అప్పుడే ఇక విద్య అయితే, ఏంటి మీనా, ఈరోజు నువ్వు కూడా కొత్తగా మాట్లాడుతున్నావు, నేను నిన్ను మోసం చేయడం ఏంటి, నాకు అర్థం కావడం లేదు అంటూ విద్య అనంగానే, అసలు మా తమ్ముడు నీకు ఏం ద్రోహం చేశాడని వాడికి అంత అన్యాయం చేయాలని చూసావు, వాడి జీవితాన్ని నాశనం చేయాలని చూసావు. అసలు వాడు ఎప్పుడైనా నిన్ను ఏదైనా అన్నాడా? నీ విషయంలో ఎప్పుడైనా తప్పుగా ప్రవర్తించాడా? అసలు ఎందుకు వాడి జీవితంతో ఆడుకోవాలని చూసావు అంటూ నిలదీస్తూ ఉంటుంది మీనా అయితే. ఏంటి మీనా, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను శివ జీవితంతో ఆడుకోవాలని చూడడం ఏంటి అంటూ అడుగుతూ ఉంటుంది విద్య అయితే. ఈ పాటికి నీకు నిజం తెలిసే ఉంటుంది, నిజం తెలుసు కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదో అంటూ మీనా అనంగానే, ఏ విషయం గురించో మీరు అడిగితే ఖచ్చితంగా నేను చెప్తాను అంటూ ఇక విద్య అయితే అనంగానే, సరే ఇక ఇండైరెక్ట్గా ఎందుకు, డైరెక్ట్గానే అడుగుతాను, మా వారి ఫోను ఎందుకు దొంగలించావు, ఎందుకు ఫోన్ దొంగలించి వీడియోను లీక్ చేసి శివ జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు,
నువ్వెంతో మంచిదానిలా నటిస్తూ మా జీవితాల్ని నాశనం చెయ్యాలని ఎందుకు అనుకున్నావు అంటూ నిలదీస్తూ ఉంటుంది మీనా. అయితే ఇప్పుడు అర్థమైంది, ఆ ఫోను నేనే దొంగిలించానని మీరు నిజంగానే నమ్ముతున్నారా అంటూ అడుగుతూ ఉండగా, ఆ ఫోను నువ్వు దొంగిలించకపోతే నువ్వెందుకు ఆ చెప్పుల షాప్ దగ్గర పడేసుకుంటావు, వాళ్ళు నువ్వే ఈ ఫోన్ పడేసుకున్నావని ఎందుకు చెప్తారు అంటూ అడుగుతూ ఉంటుంది మీనా. నాకు తెలుసు మీనా, పాపాత్ములతో స్నేహం చేసి ఆ పాపం పంచుకున్నప్పుడు ఎంతో కొంత శిక్ష అనుభవించవలసిందే కదా, ఈరోజు జరిగింది కూడా అదే అంటూ అనంగానే, చూడు, నీతి సూత్రాలు మానేసి అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. ఎందుకు నువ్వు ఫోన్ దొంగిలించే అవసరం వచ్చింది, ఎందుకు ఇలాంటి పని చేశావు అంటూ మీనా అయితే నిలదీస్తూ ఉంటుంది. చెప్తాను మీనా, ఇప్పటికే నేను చాలా తప్పులు చేశాను, చాలా పాపాలు చేశాను. అది నా స్వార్థం కోసం కాదు, నా స్వార్థం కోసం నేను ఏ పాపం కానీ ఒకరికి అన్యాయం చేయడం కానీ ఎప్పుడూ చెయ్యలేదు. కేవలం ఇదంతా రోహిణి స్వార్థం కోసమే జరిగింది. రోహిణియే ఇదంతా చేసింది. రోహిణిని కాపాడడం కోసం, తన స్నేహం కోసం నేను ఇప్పటి వరకు తల వంచుకున్నాను. కానీ ఇప్పుడు మీద తప్పులు చెయ్యకూడదని అర్థం చేసుకుని ఈ నిజాన్ని మీ దగ్గర చెప్తున్నాను. ఈ ఫోను దొంగలించింది నేను కాదు, రోహిణియే దొంగలించి ఈ వీడియోను ఆ గుణాకి ఇచ్చింది. ఆ గుణాయే ఈ వీడియోను లీక్ చేశాడు అంటూ ఇక విద్య అయితే చెప్పంగానే ఆ మాటకి మీనా బాలు ఇద్దరూ కూడా షాక్ అవుతారు. పార్లలమ్మ, తనకి అవసరం ఏంటి, తను ఈ వీడియోని ఎందుకు గుణాకి ఇచ్చింది, గుణాకి తనకి సంబంధం ఏంటి అంటూ అడుగుతూ ఉండగా ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ పోతే రోహిణి చరిత్ర చాలా ఉంది, రోహిణి పాపాల చిట్టా కూడా చాలా ఉంది. అన్నీ కూడా మీకు అర్థమయ్యేలా చేస్తాను. ఆ గుణాతో చేతులు కలిపి ప్రతి విషయంలో కూడా ఆ గుణాన్ని అడ్డు పెట్టుకుని తను ఎన్నో పాపాలు చేస్తుంది. గుణ దగ్గర డబ్బులు అప్పుకు తీసుకుంటూ తనకి డబ్బులు ఇస్తూ ఎన్నో నేరాలు చేస్తుంది. ఇలాంటి రోహిణిని క్షమిస్తే ఖచ్చితంగా అందరూ కూడా శిక్ష అనుభవించి తీరవలసి వస్తుంది. అందుకనే రోహిణి గురించి మీకు అర్థం అవ్వాలి అంటే నేను కాదు, తను పుట్టిన ఇంటికే తీసుకుని వెళ్తాను, తన కన్న తల్లి దగ్గరికే తీసుకువెళ్తాను అంటూ ఇక అనంగానే, ఏంటి తన కన్న తల్లి దగ్గరగా, తనకి కన్న తల్లి ఉందా అంటూ మీనా అయితే అడుగుతూ ఉంటుంది. తనకి కన్న తల్లి ఉంది, తనెవరో చూస్తే మీకే అన్ని నిజాలు అర్థమవుతాయి. నేను నోటితో చెప్పే కన్నా మీకు డైరెక్ట్గా చూపించి నిజం తెలిసేలా చేయడమే మంచి పద్ధతి అంటూ ఇక మీనా బాలు ఇద్దరినీ కూడా సుగుణమ్మ దగ్గరికి తీసుకుని వెళ్తుంది విద్య. ఇక సుగుణమ్మ దగ్గరికి తీసుకువెళ్ళంగానే సుగుణమ్మని చూసి బాలు మీనా ఇద్దరూ కూడా షాక్ అవుతారు. బాలు మీనాని చూసి సుగుణమ్మ కూడా కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి మీరు ఇలా వచ్చారేంటి అని అడుగుతూ ఉంటుంది సుగుణమ్మ. ఆంటీ, మీరు ఏమనుకున్నా సరే ఈరోజు అన్ని నిజాలు తెలియాలనే బాలు మీనాని ఇక్కడికి తీసుకొచ్చాను అంటూ అనంగానే, ఏంటి విద్యను మాట్లాడేది, రోహిణి కన్న తల్లి బ్రతికే ఉందని చెప్పింది ఈవిడైనా అంటూ అనంగానే, అవును మీనా, ఈవిడే రోహిణి కన్న తల్లి. కానీ రోహిణి ఎప్పుడు తన కన్న తల్లికి విలువ ఇవ్వకపోగా ప్రతి విషయంలో అవమానిస్తూ మాట్లాడుతూనే ఉంటుంది. తన గురించి ఎప్పుడూ కూడా సరిగా పట్టించుకోదు. రోహిణి ఎప్పుడూ కూడా స్వార్థంగానే ఆలోచిస్తుంది. తన జీవితం అంటూ మాట్లాడుతుంది తప్ప ఎవరి గురించి పట్టించుకోదు అంటూ అనంగానే, మరి అలాగైతే ఇంట్లో ఉన్న బాబు ఎవరు అంటూ అడుగుతూ ఉంటుంది మీనా. అయితే ఈ ఇంట్లో ఉన్న బాబు ఎవరో కాదు, రోహిణి కన్న కొడుకే. రోహిణికి ఇంతకు ముందే పెళ్ళయింది, ఒక బాబు కూడా ఉన్నాడు. అనుకోకుండా యాక్సిడెంట్లో తన భర్త చనిపోయాడు. తర్వాత రోహిణి వీళ్ళని ఇక్కడే వదిలేసి హైదరాబాద్ వచ్చేసింది. తర్వాత ఇక మనోజ్తో పెళ్ళవడం ఇవన్నీ మీకు తెలిసిన విషయమే. కానీ రోహిణి పెళ్ళి అవ్వకముందు నిజస్వరూపం ఇది, ఈవిడే కన్న తల్లి అంటూ ఇక విద్య చెప్పంగానే ఆ మాటకి బాలు మీనా నోటంట మాట అయితే రాదు. ఏంటి
ఇంత మోసమా? తను ముందు పెళ్ళై తర్వాత పెళ్లి చేసుకుంది అని మేమేమీ అనడం లేదు. కానీ నిజాలేవి బయట పెట్టకుండా ఇంత దారుణంగా మోసం చేసి పెళ్లి చేసుకుని అత్తారింట్లో అడుగు పెట్టడమేంటి అంటూ బాలు మీనా అయితే అడుగుతూ ఉండంగా అప్పుడే సుగుణమ్మ అయితే, అమ్మ బాలు మీనా, మీ గురించి నాకు తెలుసు, మీరు ఎంతో మంచివాళ్ళు. కానీ నా కూతురు అలాంటిది కాదు. తనకి ఎన్నిసార్లు చెప్పినా తను మాత్రం తన జీవితం అంటూ స్వార్థంగానే ఆలోచిస్తుంది. అలాంటి కూతుర్ని కనడం నా దురదృష్టం. కానీ ఏం చేయను, కన్న తల్లిని కదా, కూతుర్ని కడుపులో పెట్టుకుని కాపాడుకోవాలన్న ఒకే ఒక ఉద్దేశంతో ఇన్ని రోజులు ఏం జరిగినా నోరు మూసుకుని ఊరుకున్నాను. నా కూతురికి ఎన్నోసార్లు చెప్పాను, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు అందరి ముందు నిజాన్ని బయటపెట్టి ఒప్పుకో, అప్పుడు నిన్ను ఖచ్చితంగా క్షమిస్తారు అని పెళ్ళవ్వకముందు కూడా చెప్పాను. నువ్వు ఒక బిడ్డకి తల్లివని అన్ని నిజాలు చెప్పు, వాళ్ళకి ఇష్టమైతే పెళ్లి చేసుకుంటారు, లేకపోతే లేదు అని. కానీ ఏ విషయాలు ఒప్పుకోవడానికి తను సిద్ధపడలేదు. అందరినీ మోసం చేస్తూ, అన్ని విషయాల్లో అబద్ధాలు చెప్తూ, అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకో తప్పు చేస్తూ, అలా తప్పు మీద తప్పు చేస్తూనే ఉంది. నేను మొన్న కూడా హెచ్చరించాను, నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు ఇలా ప్రవర్తిస్తూ ఉంటే నిజం తెలిసిన రోజు నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు అని. కానీ మా రోహిణి నా మాట వినడం లేదు అంటూ సుగుణమ్మ అయితే అంటూ ఉండంగా, అమ్మ, మీరు చెప్పేది నాకు అర్థమైంది, కానీ మీరు కూడా తప్పు చేస్తున్నారమ్మా. ఇప్పటికైనా మీరైనా నిజం చెప్పుంటే రోహిణి పరిస్థితి ఇంతవరకు వచ్చుండేదే కాదు. ఇప్పుడు మీరు నిజం చెప్తే తన జీవితం ఎక్కడ నాశనం అయిపోతుందని ఆలోచిస్తున్నారు తప్ప రేపన్న రోజు నిజం బయటపడినప్పుడు రోహిణి పరిస్థితి ఏంటని మీరు ఆలోచించలేకపోతున్నారు అంటూ మీనా అంటూ ఉండంగా అప్పుడే సుగుణమ్మ అయితే, ఏం చేయమంటావమ్మా, నా చేతిలో ఏమీ లేదు అంటూ సుగుణమ్మ అయితే చెప్తూ ఉంటుంది. లేదమ్మా, అంతా మీ చేతిలోనే ఉంది. మీరు గనక ఇంటికి వచ్చి అత్తయ్యగారి ముందు అన్ని నిజాలు చెప్తే ఖచ్చితంగా క్షమిస్తారు. ఎందుకంటే అత్తయ్యగారు మాట ఎలా ఉన్నా మావయ్య గారు చాలా మంచివారు, ఒక తండ్రిలా ఆలోచిస్తారు, కోడల్ని కన్న కూతుర్లా చూసుకునే మనస్తత్వం ఉన్న ఆయన. ఇప్పుడు మీరు గనక వచ్చి అన్ని నిజాలు ఒప్పుకుంటే అత్తయ్యగారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మావయ్య గారు అర్థం చేసుకొని క్షమిస్తారు అంటూ మీనా అయితే చెప్తూ ఉంటుంది. అది కాదమ్మా, నా అంతటి నేను వచ్చి నిజం చెప్తే ఒకవేళ మీ అత్తగారు గనక రోహిణిని మెడ పట్టుకుని బయటికి గెంటేస్తే తర్వాత నా కారణంగా తన జీవితం నాశనం అయిపోయిందని కోపంతో రగిలిపోతుంది. ఇప్పటికే చిన్న వయసులో పెళ్లి చేసి నా జీవితాన్ని నాశనం చేశావు, లేకపోతే ఈరోజు నా జీవితం ఇలా ఉండేదే కాదు అంటూ నా మీద అరుస్తూనే ఉంది. ఇప్పుడు కూడా నా కారణంగానే తన జీవితానికి ఏదైనా అన్యాయం జరిగితే ఇక నా మొహం కూడా చూడదమ్మా అంటూ ఇక అనంగానే, లేదమ్మా, మీరు మీ కూతురు జీవితం బాగు చేసుకోవాలి అన్నా, తను సంతోషంగా ఉండాలి అన్నా మీరు ఆలోచించక తప్పదు. ఇప్పుడు మీరు నిజం ఒప్పుకుంటే రేపన్న రోజు తనకి ఎలాంటి సమస్య రాదు. ఎందుకంటే మీ అంతటి మీరే నిజం చెప్తున్నారు కాబట్టి. లేదు, ఎప్పటికీ తెలియదని మీరు అనుకుంటే అది మీ పొరపాటే. ఈరోజు మాకు తెలిసిన నిజం వాళ్ళకి ఎందుకు తెలియదు అనుకుంటున్నారు? ఎవరెక్కడి ద్వారా ఈ నిజం కనుక బయటికి వెళ్తే అప్పుడు రోహిణిని ఆ దేవుడు కూడా కాపాడలేడు. అందుకనే చెప్తున్నాను, మీరు ఒక తల్లిగా మీ కూతురు జీవితాన్ని నిలబెట్టుకోవాలి అన్నా, మీ కూతురు జీవితం సంతోషంగా ఉండాలి అన్నా తను చేసిన మోసాలన్నీ బయటపెట్టి అత్తయ్యగారిని గనక క్షమాపణ అడిగిస్తే ఖచ్చితంగా రోహిణి జీవితానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అరచేతిలో నిప్పును పెట్టుకుని ఎంతకాలం అని దాచగలరో అది బయట పడక తప్పదు. రోహిణి గత చరిత్ర కూడా అంతే, ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా బయటపడుతుంది. చింటూని మీరు ఉన్నారు కాబట్టి చూస్తున్నారు. రేపన్న రోజు
మీకేదైనా జరగరాంది జరిగితే చింటూ పరిస్థితి ఏంటి? అందుకే నిజం గనుక బయటపడితే చింటూకి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. చింటూను చూసుకునే బాధ్యత మాది అంటూ మీనా అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే బాలు అయితే, అవునమ్మా, ఇప్పటికే మీ అమ్మాయి చాలా మోసం చేసింది. ఈ మోసాన్ని తెలుసుకున్న నాకే చాలా కోపం వస్తుంది. అలాంటిది రేపన్న రోజు నిజం బయటపడితే మీరెవరూ చెప్పకుండా ఎవరి ద్వారానో తెలిస్తే ఇంకా పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకో అంటూ బాలు కూడా చెప్తాడు. సరేనమ్మా, నా కూతురు జీవితం నిలబెట్టుకోవడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. నేనే నా కూతురు జీవితాన్ని కాపాడుకుంటాను అంటూ సుగుణమ్మ అయితే ఇక బాలు మీనాతో ఇక ఇంటికైతే వస్తుంది. సుగుణమ్మను చూసిన ప్రభావతి అయితే కోపంగా, ఆగో, వీళ్ళు ఏదో తీసుకువచ్చారు కదని మళ్ళీ ఇక్కడికి ఎందుకు దాపరించావు? మళ్ళీ ఎన్ని రోజులు ఉందామని వచ్చావో అంటూ ప్రభావతి అయితే అడిగేసరికి అప్పుడే సత్యమైతే, ఆగు ప్రభా, ఇంటికి వచ్చిన వాళ్ళతో మాట్లాడే పద్ధతి ఇదేనా? కనీసం మర్యాద కూడా ఇచ్చే పని లేదా అంటూ ఇక కోపంగా అడుగుతూ ఉంటాడు సత్యమైతే. అప్పుడే సుగుణమ్మ అయితే చెప్తూ ఉంటుంది, వదిన గారు కోపడ్డంలో తప్పేమీ లేదు అంటూ అనంగానే, ఏంటి వదినాని వరుస కలిపేస్తున్నావు? ఏదో నీ పిల్లని నా ఇంటి కోడలుగా పంపించినట్టు అంటూ అనంగానే, అమ్మావతి, నువ్వు కంగారు పడకు. ఎవరి పిల్లని ఎవరికి కోడలుగా ఇచ్చారో ఇప్పుడు బయటపడుతుంది కదా, ఎందుకు కంగారు పడుతున్నావంటూ బాలు అయితే అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక సుగుణమ్మ అయితే ప్రభావతి కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి అంటూ అడుగుతూ ఉండగా, అదేంటి నువ్వు నా కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పడం ఏంటి? నువ్వేం తప్పు చేశావు, నేను ఏం క్షమించాలి అంటూ ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది. అమ్మా, నా కూతుర్ని మీ ఇంటి కోడలుగా చేశాను. నా కూతురు ఎన్నో తప్పులు చేసింది. నా కూతురు చేసిన తప్పుని సరిచేయడానికి నేను ముందుకొచ్చాను. అందుకనే మీకు క్షమాపణ చెప్తున్నాను. దయచేసి నా కూతుర్ని క్షమించి బయటికి గెంటేయకండి, తన జీవితాన్ని అర్థం చేసుకోండి అంటూ సుగుణమ్మ అంటూ ఉండగా, ఏంటి నీకు పిచ్చి పట్టిందా? నా కాళ్ళు మీద పడి నా కూతుర్ని క్షమించండి అంటూ నన్ను అడుగుతున్నావు? నీ కూతురు ఎవరో నాకేం తెలుసు అంటూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి. నా కూతురు ఎవరో కాదమ్మా, మీ ఇంటి పెద్ద కోడలు రోహిణి అంటూ అనంగానే ప్రభావతి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఏం మాట్లాడుతున్నావంటూ అనంగానే అప్పుడే సుగుణమ్మ అయితే జరిగింది మొత్తం చెప్పడంతో ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, అది నీ కూతురా? కోటీశ్వరుడు కూతురు కాదా? ఈరోజు కాకపోయినా రేపైనా ఆస్తులు మొత్తం వస్తాయి. ఏదో రకంగా నా కొడుకు కోటీశ్వరుడు అవుతాడని నేను అనుకుంటూ ఉంటే కూటికి గతి లేని నీకు రోహిణి కన్న కూతురా? అంటే రోహిణి ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని ఇంత మోసం చేసిందా? తనకి ముందు పెళ్ళయ్యుండి ఒక కొడుకుండి ఏమీ తెలియనట్టు నటిస్తూ మమ్మల్ని మోసం చేస్తుందా? రోహిణి కిందకి రావే అంటూ ప్రభావతి అయితే కోపంగా అరుస్తుంది. ఇక రోహిణి వచ్చిన తర్వాత రోహిణి చెంపైతే పగలగొట్టి, ఇన్ని రోజులు మమ్మల్ని మోసం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది? ఎన్ని రోజులు ఒక కోటీశ్వరుడు కూతుర్లా బిల్డప్ ఇచ్చి మమ్మల్ని ఇంత మోసం చేస్తావా? అసలు నువ్వు మనిషివేనా అంటూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అది కాదు అత్తయ్య, అసలు మీకు ఇవన్నీ ఎవరు చెప్పారు అంటూ అడుగుతూ ఉండగా, ఇంకెవరు, నీ కన్న తల్లి. ఆవిడ నీ కన్న తల్లి అని, నీకు ఒక కొడుకున్నాడని నిజాన్ని కూడా దాచిపెట్టి ఇంత మోసం చేస్తావా? నీలాంటి దాన్ని క్షమించకూడదు. నువ్వు ఇంట్లో ఉండడానికే వీల్లేదు, నువ్వు బయటికి పో అంటూ ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే సుగుణమ్మ అయితే, అమ్మా, నా కూతురు చేసిన తప్పు రేపన్న రోజు బయటపడితే మీరు క్షమించరని ఇప్పుడే నేను నిజాన్ని మీ ముందు బయట పెట్టాను. దయచేసి ఒక తల్లి మనసుతో అర్థం చేసుకుని నా కూతుర్ని క్షమించండి. దాని తరపున ఏ శిక్ష వేసినా నేను భరిస్తాను అంటూ అనంగానే అప్పుడే మీనా అయితే రోహిణికి వార్నింగ్ ఇస్తుంది. చూసావా, నీ జీవితం గురించి నీ కన్న తల్లి అత్తయ్య కాళ్ళ మీద పడి ప్రాధాయపడుతుంది. ఏ శిక్ష వేసినా తనకి వెయ్యమని చెప్తుంది. కానీ నువ్వు
నీ జీవితం కోసం, నీ స్వార్థం కోసం ఎవరి జీవితాలు ఎలా పోయినా పర్వాలేదని అనుకున్నావో అసలు నువ్వు మనిషివేనా? నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. ఇలాంటి కన్న తల్లిని ఎలా వదులుకోవాలి అనుకున్నామంటూ మీనా కూడా వార్నింగ్ ఇస్తుంది రోహిణికి. ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి.